హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ అయితే అద్భుతం అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 1 కేజీ చేపలైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి రౌలు చేప అండి. ఇలా ఉంటుంది. ఈ చేప ఫ్రైకి బాగుంటుంది, అలాగే పులుసుకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్నైతే ఉప్పు పసుపు వేసుకొని ఒక 3-4 సార్లు మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి తలకాయ ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా కావాల్సిన పదార్థాలు ఇంకా చూడండి. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కూడా రెడీగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసం అయితే ఇక్కడ చూడండి, మీడియం సైజ్వి 2 ఉల్లిపాయలు, అలాగే కొబ్బరి ముక్క, ఒక ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఒక చిన్న చిప్ అనమాట, దాంట్లో హాఫ్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి 1 కేజీ చేపలకు. ఈ చింతపండు అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్క అలాగే ఈ 2 ఉల్లిపాయలు మాత్రం స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలండి. ఒక జాలి లాంటిది కనుక ఉన్నట్లయితే ఇలా పెట్టేసుకొని అన్ని వైపులా కూడా మంచిగా నల్లగా అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. ఇలా ఫోర్క్తో కానివ్వండి, చిమ్మెట ఉంటుంది కదా, చిమ్మెటతో కానివ్వండి, మంచిగా అన్ని వైపులా తిప్పుకుంటూ లోపలి వరకు ఉడికేంత వరకు కాల్చుకోవాలండి. కొబ్బరి ముక్క తొందరగానే నల్లగా అవుతుంది, తీసేసుకోవాలి. ఇంకా అది కొంచెం కాలగానే. ఇంక ఈ ఉల్లిపాయలు మాత్రం కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అయినా పడుతుందండి. అటు ఇటు తిప్పుకుంటూ నల్లగా అయ్యేంత వరకు. చూడండి ఇలా అయ్యేంత వరకు కూడా కాల్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి మీద ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కూడా తీసేయాలండి. చూడండి, చింతపండు అయితే ఇలా నానబెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ చేపల్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఇది ఒక 15 మినిట్స్ అయినా మంచిగా మ్యారినేట్ అయితే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసానండి. అన్నీ వేసుకొని మంచిగా ఇవన్నీ కూడా కలిసేలాగా, వీటన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టుకునేలాగా, ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టించాలి. పట్టించి మనం ఇంకా మసాలా చేసే టైం అంతా ఇది మనకు మ్యారినేట్ అయి ఉంటుందన్నమాట. ముందుగానే ఇది కలిపేసి పెట్టుకున్నామంటే మీకు టైం ఉన్నట్లయితే మీరు చేపలు తెచ్చుకోగానే ముందుగా వాష్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసి ఇంకా పులుసు ప్రిపరేషన్ చేసుకునే వరకు ఇవి మంచిగా ఉప్పు కారం పట్టుకుంటుంది ముక్కలకు బాగా. చూడండి, ఇలా అంతా కూడా ముక్కలకు ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని మసాలా పొడి కోసం అయితే ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ ఏమీ వేయకుండా 3 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 3 లవంగాలు, ఒక ఇలాయచి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకోవాలి. ఒక 10 గింజల వరకు వేసుకోండి, మెంతులు ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇంక ఇదంతా కూడా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మనం కాల్చుకున్న కొబ్బరి ముక్క ఉంది కదండి, అది చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని అయితే మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చూడండి, ఉల్లిపాయలకు ఈ నల్ల పార్ట్ అంతా కూడా ఇలా చాక్తో గీకేస్తే వెళ్ళిపోతుంది.
పైన పార్ట్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత వీటిని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈలోపు ఈ పొడి అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర పొడి, ఇదంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము కడిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అందులోకే ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు పేస్ట్ అన్నమాట. ఇది తప్పకుండా వేసుకోవాలండి. ఇది వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది పులుసు అయితే. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇలా పోపులో వేసుకోవాలి. జాగ్రత్తగా ఒక్కొక్కటి ఇలా పోపులో వేసుకోవాలండి. ఈ చేపల పులుసు కోసం అయితే సపరేట్గా ప్యాన్స్ ఉంటాయండి వెడల్పుగా, అందులో అయితే సూపర్గా అవుతుందన్నమాట. నేనైతే ప్రస్తుతానికి ఇందులో చేస్తున్నాను. ఇలా ఈ ముక్కలన్నీ కూడా పోపులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఎక్కువసేపు ఉంచొద్దు, అలా అని ముక్క విరిగిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది కదండి చేప. అందుకని లైట్గా ఫ్రై చేసుకొని ముక్కలన్నీ మనము తీసి పెట్టేసుకోవాలన్నమాట సపరేట్గా. చూడండి, ఇలా పోపు అంతా కూడా పట్టుకునే విధంగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ పోపులో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ పులుసు మరిగిన తర్వాత అయితే ఈ ముక్కలను పులుసులో వేద్దాము. ఇలానే ఉంచేసి పులుసు వేసామంటే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అంటే పులుసు మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు ముక్క మరీ మెత్తగా ఉడికిపోతుంది. అందుకని మనం ఇలా పోపులో వేసి తీసి పక్కన పెట్టేసుకొని పులుసు అయితే వేసుకుందాము. ఇంకా కొందరైతే అన్నీ కలిపేసి పెట్టి స్టవ్ మీద పెడతారండి, కానీ అలా అస్సలు బాగోదు. లేదంటే డైరెక్ట్గా పులుసు మరిగించేసి లాస్ట్లో పచ్చి చేపనే వేస్తుంటారు చాలామంది. అలా కంటే కూడా ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నీచు వాసన అస్సలు రాదండి. చూడండి, ఇలా ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనము నానబెట్టుకున్న చింతపండులోంచి రసం అంతా కూడా తీసుకొని దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ పులుసునంతా కూడా ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు ఈ చేప ముక్కలను వేసుకోవాలి. ఇంకా చేప ముక్కలు వేసుకొని ఒక్క 10 మినిట్స్ పాటు ఉడికించామంటే పులుసు రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే ముక్క కూడా విరగదండి, ఎలా ఉన్న ముక్క అలానే ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసు అయితే. ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా, ఆయిల్ అండ్ మసాలా కొంచెం పట్టుకుని ఉంటుంది, అదంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఇంకా పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు, మీడియంగా ఉండాలన్నమాట. ఆ పులుపుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి పులుసు మరిగేటప్పుడు. ఇంకా చేపలు వేసిన తర్వాత మనం గరిట పెట్టాల్సిన పని అయితే అస్సలు ఉండదండి. స్పూన్ పెట్టకుండానే ఇలా ఇలా జాగ్రత్తగా గిన్నెతో ఇలా కలపాలన్నమాట. మనము స్పూన్ పెట్టామంటే అవి విరిగిపోతాయి.
ఇలా అన్ని ముక్కలు కూడా వేసుకొని మనము పట్టుకున్న పొడి ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసుకొని, లవంగాలు, ఆ పొడి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పొడినైతే వేస్తున్నాను. మనం తీసుకున్న పులుసు క్వాంటిటీకి సరిపడా పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ అలాగే కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా ముక్క విరగకుండా ఉంటుంది. ఇలా కలిపితే ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. ఇంకా మధ్యలో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఉప్పు మనము స్టార్టింగ్లో వేసాం కదా, మళ్ళీ వేయలేదు కాబట్టి నేను 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను. ఇలా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి పులుసులోంచి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరేంత వరకు బాగా ఉడికించండి. ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా పులుసు రెడీ అయిపోయినట్లే. ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నారంటే ఇంక అంతే అండి. టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేశాక మీరే చెప్తారనమాట అద్భుతంగా ఉందని. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా హెల్తీ రెసిపీ అనమాట. ఇదైతే చేపలు హెల్త్కి చాలా మంచివండి. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కానీ ఏమీ ఉండదు. మటన్లో, చికెన్లో ఉన్నట్టు ఎంత తింటే అంత ఆరోగ్యం అన్నమాట. చేపలైతే తప్పకుండా మీరు కూడా తెచ్చుకొని ఇలా చేసుకొని ఒక్కసారి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. ఒక్క ముక్క కూడా విరగలేదండి. ఎలా వేసిన ముక్క అలానే ఉందన్నమాట. పులుసు కూడా ఇలా ఉండాలి. మరీ చిక్కగా కాదు, అలానే మరీ నీళ్ళలాగా కాకుండా ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. యమ్మీ తెలంగాణ స్టైల్ చేపల పులుసు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఈ ఇయర్కి అయితే ఇదే మన లాస్ట్ వీడియో అనమాట. మీ అందరికీ అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.